నమస్తే. 2 డేస్ బ్యాక్ వైజాగ్‌లో జరిగినటువంటి ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో 70 ఏళ్ల వ్యక్తి అయితే మరణించడం జరిగింది. అతని దగ్గర 5,00,000 రూపాయలు నగదు లభించడంతో దాన్ని పోలీసులు సీజ్ చేశారు. సో ఐటీ యాక్ట్ ఏం చెప్తుంది? అసలు అంత నగదు, అంత డబ్బు మనం క్యారీ చేయడం అనేది నేరమా? అసలు పోలీసులు ఇలా దొరికిన మనీని ఎందుకు సీజ్ చేస్తారు? ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే, ప్రాథమిక సమాచారం ప్రకారంగా ట్రైన్ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఆ వ్యక్తి దగ్గర అతని బ్యాగ్లో 5 lakhs అయితే దొరికింది. రైల్వే పోలీసులు ఏం చేశారు? పంచనామా చేసిన తర్వాత, పంచనామా అంటే విఆర్ఓని తీసుకొచ్చేసి కంప్లీట్గా అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక పేపర్లో రాసి అది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు మిగిలిన ప్రాసెస్ చూసుకుంటారు. దాన్ని పంచనామా అంటాం. సో అదంతా అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బు దొరికిందని చెప్పేసి అది నేరం అయితే కాదు. అలా అని అంత నగదు తీసుకెళ్ళడం కూడా నేరం కాదు. బట్ దానికి కూడా కొన్ని షరతులు అయితే ఉంటాయి. అసలు భారత చట్టం ప్రకారంగా ఒక వ్యక్తి తన ఆదాయానికి సంబంధించిన నగదును ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. చట్టంలో ఎక్కడ కూడా ఇంత అమౌంట్ తీసుకెళ్ళకూడదు అని లేదు. కానీ సమస్య ఎప్పుడు వస్తుంది అంటే, ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పకపోతే, దాని ట్రాన్సాక్షన్ రికార్డ్స్ ప్రాపర్గా లేకపోతే, అప్పుడు మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్వశ్చన్ చేస్తుంది. మరి ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ, రైడ్స్లో కానీ, ఈ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్లో కానీ డౌట్ వచ్చిందనుకోండి, కంప్లీట్గా పోలీస్ అలానే ఇన్కమ్ ట్యాక్స్ అనేది దర్యాప్తు చేస్తుంది. అలానే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పెద్ద మొత్తంలో అమౌంట్ దొరికిందనుకోండి, అది ఓటర్లకు పంచే డబ్బుతో అనుమానంతో దాన్ని సీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్, మీరు క్యారీ చేసే అమౌంట్, అది మీ ఆదాయానికి సరిపోవాలి. సరిపోకపోతే సెక్షన్ 69A వర్తిస్తుంది. అంటే అన్ఎక్స్ప్లెయినెడ్ అమౌంట్ అని పరిగణిస్తారు. అంటే మీ దగ్గర సమాధానానికి మించి, మీ ఆదాయానికి మించి, లేకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి అమౌంట్గా దాన్ని వాళ్ళు పరిగణిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? దానికి 60% వరకు ట్యాక్స్ పే చేయాలి, పెనాల్టీ పే చేయాలి, దానికి ఫైన్ కూడా పడుతుంది. సో మరి పోలీసులు డబ్బులు సీజ్ చేయడం ఇది నేరమా అంటే, మీరు చేశారని కాదు. ఇక్కడ విచారణ పూర్తయ్యేంత వరకు ఆ అమౌంట్కి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఆ అమౌంట్కి సెక్యూరిటీ ఇస్తుంది ఇక్కడ సీజే అంటే. బట్ మీరు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ చూపించుకున్నారనుకోండి, సో దర్యాప్తు పూర్తయిన తర్వాత అది కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా అమౌంట్ అని చట్టబద్ధంగా అప్పగిస్తారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనుకుంటే, పెద్ద మొత్తాల అమౌంట్ తీసుకెళ్ళడం అంటే అంత సురక్షం కాదు. ఎందుకంటే అది మీదన్నా సరే మీది ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో దాని ప్లేస్లో మీరు యూపీఐ కానీ, లేకపోతే చెక్ కానీ, లేదంటే ట్రాన్స్ఫర్స్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయడం ట్రాన్స్ఫర్స్ కానీ, ఇట్లాంటి మీరు డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ని, లేదంటే ప్లాస్టిక్ కార్డ్స్, అంటే మీరు క్రెడిట్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఇట్లాంటి కార్డ్స్లో అమౌంట్ క్యారీ చేయడం అనేది బెస్ట్. ఇన్ కేస్ అంత పెద్ద అమౌంట్ తీసుకెళ్ళారు అనుకోండి, దానికి తగ్గటువంటి మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. సో కన్క్లూజన్లో ఏంటి అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అమౌంట్ పట్టుకెళ్ళడం అనేది నేరం కాదు. కానీ దానికి మీది అనే ఆధారం చూపించకపోతే సమస్య తప్పదు. సో చట్టం కన్నా భద్రత ముఖ్యం. సో మీ అభిప్రాయం ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.